చేసేది మంచి పనులే, ఆయన ఒక అభ్యుదయవాది అని చెప్పేసి దళితులు అక్కడ దొంతనమ్మ గుడి ఉండేదని అంటున్నారు, కానీ అక్కడ దొంతనమ్మ గుడి లేదనేది దాని మీద కొన్ని కామెంట్లు చేశారు సార్. రౌడీ షీటర్ అతనేనా? ఓకే. అతను మళ్ళీ నిన్న తిట్టినట్టున్నాడు ఆయన్ని, అది చూడలేదు అనుకుంటాను. రఘురామకృష్ణరాజు మళ్ళీ తిట్టాడు. అలాంటి వాళ్ళ గురించి కామెంట్ మనం చేయటం కూడా అనవసరంగా వాళ్ళ పెద్దవాళ్ళు చేయటం. అంటే ఇప్పుడు స్పీకర్గా కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు కూటమి ప్రభుత్వం అంటే సీఎం దృష్టికి తీసుకెళ్ళారు. సార్ ఎవ్రీడే రఘురామకృష్ణరాజు మీడియా సోదరులకి బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంట్లోనే కూర్చోమని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రతి గంటకి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా సీఎంకి వెళ్ళదనుకుంటే పొరపాటు. సీఎం ఈజ్ వెల్ అవేర్ అబౌట్ ది ఇష్యూ. కానీ రఘురామకృష్ణరాజుని కూటమి ప్రభుత్వం ఎలా చూస్తుందంటే ఒక బురదలాగా చూస్తుంది. బురదలో ఒక రాయి వేస్తే ఏమవుతుంది? మొక్క మీద పడుతుంది. ఆ బురదలో రాయడానికి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి రఘురామకృష్ణరాజుని నేనైతే హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అని ఒకప్పుడు వాడేవాడిని. ఎప్పుడైతే దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో